దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేయడం ఇంకొక రకం. మార్చాలి అని అంటే ఇప్పుడు మొత్తం ఈ 12 ఏళ్ళ తర్వాత కూడా తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అనేక ఇష్యూస్ని కనీసం పట్టించుకోలేదు, ప్రారంభం కూడా చేయలేదు. కానీ అటువంటి మౌలికమైన ఇష్యూస్ అన్ని కూడా తెలంగాణ జాగృతి టేకప్ చేయబోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇవాళ మక్క కొనుగోలు కేంద్రాల కోసం నిజంగా అడగాల్సిన అవసరం ఉందా చెప్పండి మీరు? ఎంత అన్యాయం ఇది. కొనుగోలు కేంద్రాలు వేయాలి అని చెప్పి అధికారులు ఇక్కడ నుండి చెప్పి పంపిన తర్వాత కూడా కనీసం ప్రభుత్వం స్పందిస్తలేదంటే ఎంత లాపర్వాయి ఉంది. అంటే ఆ యాటిట్యూడ్ మార్చాలి పార్టీలలో ఉన్నది. యాటిట్యూడ్ ఎప్పుడు మారుతుంది? ప్రజల్లో చైతన్యం వచ్చినప్పుడు మారుతుంది. డెఫినెట్గా తెలంగాణ జాగృతి మార్పు తేవాలంటే ఏదో ఆకాశంకి వెళ్ళి ఊడిపడదన్న విషయం మాకు కూడా తెలుసు. ప్రజల్ని డెఫినెట్గా చైతన్యపరుస్తాం. పార్టిసిపేటరీ డెమోక్రసీగా తెలంగాణను తీర్చిదిద్దేటటువంటి ప్రయత్నం చేస్తాం. అన్నిటికన్నా ఎక్కువ ఇప్పుడు ఒక రాజ్యాంగ రక్షణ ఉన్నటువంటి ఎస్టీల విషయం తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ ఇయర్ ఇన్ని ఫండ్స్ ఇవ్వాలి అని చెప్తారు, కానీ ఎవరు కూడా ఇవ్వరు. తెలంగాణ వచ్చినాక చట్టం చేసినాం ఎస్సీ ఎస్టీ ఫండ్స్ పక్కదారికి పట్టొద్దని, అయినా పక్కదారి పడుతూనే ఉన్నాయి, అయినా అడిగేటోళ్ళు లేరు. మైనారిటీలకు ప్రతి సంవత్సరం 2000 కోట్లు పెడతామని చెప్పినాం, పెట్టడం లేదు. అంటే రాజకీయ పార్టీలకు ఎట్లా అలవాటు అయిపోయిందంటే చెప్పి ప్రజల మమ్మల్ని అడిగేది ఉందా చేసేదా అనే పరిస్థితి వచ్చింది. కానీ ఆ పరిస్థితి వచ్చినటువంటి తెలంగాణ లాంటి చిన్న రాష్ట్రంలో కూడా ఉంటే ఎట్లా? ఈ పరిస్థితి మారాలంటే ప్రజల్లో చైతన్యం పెంచాలి. ప్రశంసించడమే కాదు, ప్రశ్నించడం నేర్చుకోవాలి. ప్రశంసించుకుంటూ పోతే పనులు జరగవు, ప్రశ్నిస్తేనే పనులు జరుగుతాయి. కాబట్టి ప్రశ్నించేటటువంటి ఒక తెలంగాణ, మొదటి నుంచి ప్రశ్నించే తెలంగాణ నెమ్మది మర్చిపోయినాం కొద్దిగా. ఈ మధ్య గట్టిగా ప్రశ్నించాలి, రిజల్ట్ వచ్చేంత వరకు ప్రశ్నించాలి. ఒకసారి ప్రశ్నించి ఇచ్చిపెట్టదు. ఏమవుతుంది ఇవాళ రేపు రాజకీయ నాయకులు కూడా పొద్దుగా లేస్తే సాయంత్రం దాకా రీల్స్ చూస్తారు కదా, వాళ్ళు కూడా అసెంబ్లీలో కూర్చొని. సో మన బాధలు, మనకు సమస్యలు మర్చిపోతున్నారు. సో మర్చిపోనివ్వకుండా వెంటబడి అడగాలి. అటువంటి ఒక కొత్త రాజకీయ ఓరవాడికి తెలంగాణ జాగృతి శ్రీకారం చుడుతుంది. మీరు అన్నమాట 100% కరెక్ట్. కొత్తగా వచ్చిన వాళ్ళందరూ చాలా అద్భుతమైన ఇంటెన్షన్తో వస్తారు, ఏమైనా చేయలేకపోతారేమో అని ఒక డౌట్ఫుల్గా మీరు అడిగినారు. కాకపోతే మీరు నన్ను 20 ఏళ్ళుగా చూసినారు. జనరల్గా నేను ఏదైనా చెప్పినా అంటే, ఏదైనా ఒక ఇష్యూ పట్టుకున్నా అంటే ఆ ఇష్యూ ఎండే వరకు కూడా నేను ఎప్పుడు కూడా మర్చిపోకుండా పనిచేసిన. అంటే ఇక్కడ కొంతమంది మతిమరుపు రాజకీయ నాయకులు ఉన్నారు. మన ఎంపీ అరవింద్ లాంటి వాళ్ళు ఏం చేసిరు, ఆయన అంతకుముందు మేము అధికారంలో ఉన్నప్పుడు, నేను ఎంపీగా ఉన్నప్పుడు ఆ బ్రిడ్జ్ కాలే అన్నాడు. ఇలా నేను అధికారం కోల్పోయి ఇక్కడ 7 ఏళ్ళు అయిపోయిందా నేను ఎంపీగా లేక? 7 ఏళ్ళలో బ్రిడ్జ్ అయితేనే ఉన్నది. మరి ఎడవేండో ఎంపీ గారు ఏడ మర్చిపోయిండో తెలియదు. అంటే ప్రజా సమస్యల మీద ఎంత లాపర్వాయి అంటే, ఒకప్పుడు ఆపోజిషన్లు ఉన్నప్పుడేమో క్రిటిసిజం, గవర్నమెంట్లు ఉన్నప్పుడేమో ఎస్కేపిజం. సో దీంతో పని కాదు కదా. సో గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు, బాధ్యత ఉన్న వాళ్ళు, అది బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, వాళ్ళ మీద బలంగా కొట్లాడతాం, ప్రజా ఉద్యమాలను నిర్మాణిస్తాం, మార్పు చూపిస్తాం. మీకు ఖమ్మం ఎగ్జాంపుల్ తీసుకోండి, అట్లా మెనీ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇష్యూ పట్టుకోవద్దు, జాగృతి పట్టుకుంటే ఇచ్చిపెట్టదు. भाईजान आप कितना अच्छा सवाल पूछे। किसानों के बारे में आपने क्रेडिट राज के बारे में क्या, आर्थिक किसानों के बारे में मेहनत की, पार्टी के लक्ष्यों को सुधारने वाले पर नई पार्टी बनाने की वजह क्या है? जी बिल्कुल, बहुत अच्छा सवाल पूछा आपने। नया पार्टी बनाने का मकसद तो तेलंगाना की हालत को सुधारना है, वो अलग बात है। जो पार्टी में हम ऑलरेडी थे, उस पार्टी से हमें निकाल दिया गया है। हम खुद ब खुद बाहर नहीं आए, हमें उस पार्टी से निकाल दिया गया है। लेकिन हम आवाम के दरमियान रहना चाहते हैं, उनके मसाइल को समझना चाहते हैं और उनको सुलझाना भी चाहते हैं। एक कमिटमेंट के साथ, एक शिद्दत के साथ तेलंगाना के आवाम के दरमियान में रह के उनके लिए काम करना चाहते हैं। तो उसके लिए एक अच्छा ज़रिया, एक मीडियम पॉलिटिकल पार्टी है। तो इसीलिए एक नया पॉलिटिकल पार्टी तेलंगाना में आ रही है। और आप देखिए जिस तरीके से हम माइनॉरिटीज़ के मसाइल को सुलझाते जाएंगे, आप खुद आके बोलेंगे कि आपने बहुत अच्छा డెసిషన్ लिया। నేను ఎవరికి బీ పార్టీగా ఉండని చెప్పిన కదా, మేము ఎవరికి బీ పార్టీగా ఉండేటోళ్ళం కాదు. ఫస్ట్ కొత్త పార్టీ ఎవరు పెట్టినా, ఏ రాష్ట్రంలో పెట్టినా, ఈ దేశంలో పెడితే దరిద్రం భావదారిద్ర్యం ఎట్లయిపోయిందంటే, వాళ్ళకి బీ పార్టీ